హాయ్! 2 స్టెప్ హెర్బల్ బ్లాక్ హెయిర్ సీక్రెట్ అండి. వీడియో చివరి వరకు చూడండి. సీక్రెట్ లాస్ట్‌లో చెప్తాను. ఇప్పుడు ఒక ఐరన్ కడాయి తీసుకొని దాంట్లో హెన్నా పౌడరు మనకెన్ని స్పూన్స్ కావాలో అప్రాక్సిమేట్‌లీ 6 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి. హెన్నా హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. షైనీగా ఉంటుంది హెయిర్. ఇప్పుడు దీంట్లో భృంగరాజు పౌడరు 1 టేబుల్ స్పూన్ వేయాలి. వైట్ హెయిర్‌ని, డాండ్రఫ్‌ని తగ్గిస్తుంది. హెయిర్ గ్రోత్‌ని పెంచుతుంది. ఆమ్లా పౌడరు 1 టేబుల్ స్పూన్ వేయాలి. వైట్ హెయిర్ రావడాన్ని ఆమ్లా పౌడర్ లేట్ చేస్తుంది. ఇది కూడా డాండ్రఫ్‌ని తగ్గిస్తుంది. దీంట్లో ఇప్పుడు కలోంజీ అంటారు కదా! నల్ల జీలకర్ర దాన్ని పౌడర్ చేసి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ కలపాలి. హెయిర్‌కు బలాన్ని ఇస్తుందండి నల్ల జీలకర్ర. డాండ్రఫ్‌ని తగ్గిస్తుంది. హెయిర్ ఫాల్‌ని తగ్గిస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని వాటర్‌తో కలపకూడదండోయ్. టీ డికాషన్‌తో కలిపితేనే హెయిర్‌కి బ్లాక్ కలర్ వస్తుంది. టీ డికాషన్ కలర్‌ని డార్క్ చేస్తుందండి. కావాలంటే లైట్‌గా వాటర్ కూడా కలుపుకోవచ్చును. ఇప్పుడు మనం మిక్స్ చేసిన పౌడర్స్ అన్నిటిలోనూ హెయిర్‌కి బలాన్ని, డాండ్రఫ్‌ని తగ్గించి, హెయిర్ గ్రోత్‌ని పెంచి, హెయిర్ ఫాల్‌ని తగ్గించేవండి. దీన్ని నైట్ అంతా అలానే పెట్టి మరుసటి రోజు మార్నింగు జుట్టుకు పట్టించి 3 అవర్స్ పెట్టుకొని వితౌట్ షాంపూ హెయిర్ వాష్ చేయాలి. నెక్స్ట్ డే మార్నింగు ఇండిగో పౌడర్‌ని తీసుకోవాలండి. మనకెంత కావాలో అంత తీసుకోవచ్చు. ఇది న్యాచురల్ హెయిర్ డై అండి. కెమికల్స్ లేకుండా న్యాచురల్‌గా హెయిర్‌ని కలర్‌గా మారుస్తుంది. ఇది డాండ్రఫ్‌ని తగ్గిస్తుంది. హెయిర్ గ్రోత్‌కి హెల్ప్ చేస్తుంది. వెచ్చని వాటర్‌తో బాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ తర్వాత తలకు పట్టుకోవాలండి. చాలా సేపు అలానే పెట్టకూడదు. తలకు పట్టించి 1 అవర్ తర్వాత వితౌట్ షాంపూ హెడ్ బాత్ చేయాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని బ్యూటీ టిప్స్, హెయిర్ టిప్స్ కోసం, మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సీక్రెట్ చెప్తానండి ఓయ్! ఇండిగో పౌడర్ పెట్టిన తర్వాత వితౌట్ షాంపూ హెయిర్ వాష్ చేయాలి. ఈవినింగు తలకి ఆయిల్ పెట్టుకోవాలండి. అప్పుడే ఆ బ్లాక్ కలరు హెయిర్‌కి స్టిక్ అవుతుంది. నెక్స్ట్ డే హెడ్ బాత్ చేయాలి. ఓకేనా?